హాయ్ అండి. ఇంట్లోనే చాలా సింపుల్గా మనం హెల్తీ డ్రింక్ రెడీ చేసేసుకుందాం. ఇది మనకి బయట థమ్స్ అప్ ఇంకా స్ప్రైట్ కావచ్చు, ఫాంటా కావచ్చు, ఇవన్నీ తాగిన ఫీల్ ఇస్తుంది. చూసారు కదండి ఎంత గ్యాస్ వస్తుందో. ఇది నార్మల్ గ్యాస్ అనండి, న్యాచురల్ గ్యాస్ అండి. ఇది మనకి చాలా హెల్తీ కూడానండి. ఇది న్యాచురల్లీ కార్బోనేటెడ్ ప్రోబయోటిక్ డ్రింక్ అండి. ఇది అంటే మనకి న్యాచురల్గానే ఆ పైన నురగన్నది ఫామ్ అవుతుంది. మనకి థమ్స్అప్ తాగినప్పుడు ఫీల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఒక గాజు పాత్రని తీసుకుని అందులో ఒక కప్పుడు తురిమిన బెల్లాన్ని వేసుకున్నాను. ఇందులోనే 1.5 ఇంచు అల్లం ముక్కల్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేశాను. కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకుని ఇందులోనే పైనాపిల్ అండి. ఇప్పుడు నేను ఇది పైనాపిల్ డ్రింక్ చేస్తున్నాను కాబట్టి పైనాపిల్ వేస్తున్నానండి. పైనాపిల్ తొక్కలే కాకుండా మధ్యలో లోపల ఉన్న జ్యూసీగా ఉన్న ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కను కూడా కలిపి మందంగా కట్ చేసి ఆ పైనాపిల్ ముక్కలు, ఇంకా ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, ఇంకా 10 లవంగాలు కూడా వేసుకొని ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న నీళ్ళని ఇందులో మనం సగం వరకు నింపుకోవాలండి. మనం ఇప్పుడు చక్కగా వీటన్నిటిని బాగా కలుపుకొని తర్వాత దీనిపైన ఒక పొడి క్లాత్తో మూత పెట్టేయాలండి, సీల్ చేసేయాలి. మీరు క్లాత్తో కట్టుకున్నా సరే, ఇలా రబ్బర్ బ్యాండ్తో సీల్ చేసినా సరే. ఎందుకంటే డైలీ తీసి ఇందులో ఒక 2 స్పూన్ల షుగర్, ఇంకా ఒక 4 అల్లం ముక్కలు యాడ్ చేసుకుని స్పూన్తో బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 3 డేస్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఇలా పైన ఇలా వైట్గా లేయర్లా ఫామ్ అవుతుంది. ఇలా ఉంటే మనకి హెల్దీ డ్రింక్ అని అర్థం అండి. మనకి దీనిపైన గ్రీన్గా కనుక పొర ఫామ్ అయితే అది మంచిది కాదు. మళ్ళీ రెసిపీ రెడీ చేసుకోవాలి. ఇలా 3 డేస్ తర్వాత ఇలా వాటర్ని మొత్తం అంతా చక్కగా వడకట్టేసుకొని ఈ వాటర్ని మనం బాటిల్స్లో ఫిల్ చేసుకోవడమేనండి. బాటిల్లో ఫిల్ చేసుకున్నప్పుడు కూడా హాఫ్ వరకే ఫిల్ చేసి బాటిల్ని గట్టిగా మూత పెట్టేయాలండి. 3 డేస్ వరకు ఈ బాటిల్ని పక్కన పెట్టేసి తర్వాత మనం తాగే 1-2 గంటల ముందు ఫ్రీజర్లో స్టోర్ చేసుకుని తర్వాత తీసి తాగేయడమేనండి. ఫస్టే చూసారు కదండి ఎంత చక్కగా పైకి పొంగిందో. మనకి థమ్స్అప్ ఫీల్తో పాటు హెల్తీ డ్రింక్ వెర్షన్లో ఉంటుంది. మీకు సేమ్ థమ్స్అప్ టేస్ట్తో కూడా డ్రింక్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అదే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే అది ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ కావచ్చు, లేదంటే కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఏ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో వచ్చి ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.